హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ టెంపుల్ ఖమ్మంలో ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి తెలిసే ఉంటుంది. గట్టై సెంటర్ లక్ష్మీ నరసింహస్వామి గుట్ట అంటారు. సో లాస్ట్ ఇయర్ కూడా మేము కళ్యాణం చేయించుకున్నాము. ఇది సెకండ్ టైం అనమాట. ఇంకా లైఫ్ లాంగ్ ఎవ్రీ శ్రావణ మాసంలో వన్స్ సండే ఇలా కళ్యాణం చేయించుకుంటామని మా హస్బెండ్ మొక్కుకున్నారనమాట. లాస్ట్ ఇయర్ నేను ప్రెగ్నెన్సీతో ఉండి కూడా కళ్యాణం జరిపించుకున్నాను. అండ్ ఈసారి నేను డెలివరీ అయిపోయాక నాకు చిన్నోడు, సో చిన్నోడితో కలిసి ఈసారి కళ్యాణం అనమాట. సో రాగానే ఫస్ట్ కళ్యాణానికి సంబంధించి ఏర్పాట్లన్నీ మేము సెట్ చేసుకున్నాము. అండ్ లోపలికి అయితే వెళ్ళి దర్శనం చేసుకోలేదు, ఎందుకంటే ఇక్కడ కళ్యాణం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనం లోపలికి వెళ్ళిపోతాం కాబట్టి. సో ఇంకా కళ్యాణంకి అయితే రెడీ అయిపోయాము, వచ్చాము. అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇన్వైట్ చేసుకోవచ్చు కళ్యాణానికి. చాలా దగ్గర నుంచి చాలా పవిత్రంగా చాలా మంచిగా చేస్తారనమాట ఎవ్రీ టైం కళ్యాణం. లాస్ట్ టైం మాకు మంచిగా అనిపించింది అనమాట. సో ఇంకా మేము మంచిగా కలిసి మెలిసి ఇలా హ్యాపీగా ఉండాలని చెప్పేసి మా హస్బెండ్ అనుకొని ఇంకా లైఫ్ లాంగ్ ఎవ్రీ శ్రావణ మాసంలోని కార్తీక మాసంలో కానీ ఒకసారి సండే ఇలా కళ్యాణం జరిపించుకుంటామని అనుకున్నాము. సో లాస్ట్ ఇయర్ చాలా మంచిగా అనిపించింది మాకు. అండ్ ఈ ఇయర్ కూడా మంచిగా ఉండాలి, ఆ దేవుడు ఆశీస్సులు ఉంటే మేము కంపల్సరీ హ్యాపీగానే ఉంటాం. లైఫ్లో స్ట్రగుల్స్ అనేవి వస్తూ పోతూ ఉంటాయి, ఇంకా లైఫ్ అంటేనే అది కదా. సో మనం హ్యాపీగా ఉండడమే ఎప్పుడైనా. సో ఇంకా ఈసారి మా కళ్యాణానికి అంటే స్వామి కళ్యాణానికి అమ్మమ్మ తాతయ్య వాళ్ళు రాలేదన్నమాట. ఇంకా మా అత్తయ్య సైడ్ వాళ్ళు కూడా వదిన ఒక్కతే వచ్చింది, అండ్ మా మమ్మీ డాడీ మా చెల్లి. సో ఇంకా మనం కళ్యాణం చేయించుకోవాలనుకుంటే ఒక 2 days ముందు వచ్చి కళ్యాణం టికెట్ ఉంటుందన్నమాట. 1500 ఛార్జ్ చేస్తారు. ఇంకా అవి తీసుకొని అండ్ దేవుడి సామాన్లకి మ్యాక్సిమం ఒక 500-600 అవుతాయి అంతే, దానికంటే ఎక్కువ అసలే కావు. అండ్ కళ్యాణానికి ముందు హోమం జరిపించుకుంటారనమాట. హోమంకి కూడా ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది. అది మేమైతే ఎప్పుడు చేయించుకోలేదు, కళ్యాణమే చేయించుకున్నాం లాస్ట్ టైం. అండ్ స్వామి కళ్యాణం అయిపోయిన తర్వాత మనం పూలదండలు తీసుకుంటాం కదా, వాటిని దేవుడి దగ్గర ఇచ్చినవి మనం తీసుకొని లోపల అంటే గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత మన గోత్రం మీద అర్చన చేస్తారు. అది అయిపోయిన తర్వాత దేవుడి ప్రసాదానికి మనకు టికెట్స్ అనేవి ఇస్తారనమాట. అండ్ మన ఫ్యామిలీ వాళ్ళకి కూడా ఇస్తారనమాట. అండ్ బయటకు వచ్చేసిన తర్వాత కొంచెం ముందుకెళ్తే ఒక గుట్ట ఉంటుంది. ఆ గుట్ట దగ్గరికి వెళ్తే ఇప్పుడు నేను చూపించే టెంపుల్స్ ఉంటాయి, అంటే నవగ్రహాలు, జంట నాగులు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలా టెంపుల్స్ ఉన్నాయన్నమాట. ఒక 2-3 అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంకా మేము ప్రసాదం తిన్నామన్నమాట. సో ఈసారి ఈ ఇయర్ కంప్లీట్గా సక్సెస్ఫుల్గా అయిపోయింది కళ్యాణం మాత్రం. అండ్ ఇంకో విషయం ఏంటంటే గిరి ప్రదక్షిణ ఉందన్నమాట. స్వాతి నక్షత్ర జ్యోతి సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8:30 వరకు అనమాట. ఎవరైనా వెళ్ళాలనుకుంటే కంపల్సరీ వెళ్ళండి. మరి ఈసారి నేను వెళ్తానో లేదో చూడాలి, ఎందుకంటే వీళ్ళు ఉండాలి కదా చిన్నోడితో కొంచెం. సో మ్యాక్సిమం వెళ్ళడానికి ట్రై చేస్తాను. నేను వాళ్ళు ఇచ్చిన కార్డ్ కూడా నేను ఈ వీడియో లాస్ట్లో పిక్చర్ పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.